టీమ్ లీడర్ అయ్యి తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తారంటే మామూలు విషయం కాదు. ఇట్స్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అంటే 7 సేపు బాగానే ఉంది. రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది, సుజాత సినిమా తీశాడు. ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి, కొన్న ప్రొడ్యూసర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలో వచ్చి ఇక్కడ జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు. సో I really look up to you, Rakesh. Thank you so much once again for having me here, and all the very best and God bless you to the whole team. రేపు సినిమాని థియేటర్స్లో తప్పకుండా చూసి నచ్చితే 10 మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమైనా తప్పులు మాట్లాడంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడికి వచ్చిన అంటే చాలా మందికి ఒక డౌట్ ఉన్నది. నన్ను ముందుగానే అడగమని చెప్పింది నీ ఫోటో ఇక్కడ రాగానే. మరి నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను, దానికి సమాధానం చెప్తావా? ఏదో ప్లీజ్ నాకు అసలు భయపడిపోతే టెన్షన్ ఇప్పుడు క్వశ్చన్ అంటున్నారు. సరే అడగమ్మా. రాకేష్ లైఫ్లో ఒక లక్ష్మీదేవి వచ్చింది, మంచిగా సినిమా తీశారు. ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, రిలీజ్ కూడా చేస్తున్నాడు. ఎందుకే పెళ్లి చేసుకోండి. రాకేష్ లైఫ్లో ఒక లక్ష్మీదేవి వచ్చింది, సినిమా తీసాడు అని చెప్పాలన్నా. ఇంకా లక్ష్మీదేవి అందుకే చెప్పాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే ఇప్పుడు నేను అడిగితే అడగాలనుకుంటాను. సరే చెప్పమ్మా, అడిగాను. అన్న చెల్లె ఎప్పుడు అన్నం తలెత్తుకునేటట్టే చెప్తుంది, తల దించుకునేటట్టు అస్సలే చేయదు. సరే అడిగమ్మా, అడిగిన తర్వాత తెలుస్తుంది ఏంటి. అన్న లగ్గం ఎప్పుడు చేసుకుంటాం? ఎన్నిసార్లు అడిగిన తర్వాత ఎవరన్నా చేసుకుంటారండి? ఒకసారి చెప్పు, రెండోసారి చెప్పు, మూడోసారి చెప్పు అంటే ఎన్నిసార్లు చూస్తున్న తర్వాత కూడా లైఫ్లో చూసిన తర్వాత కూడా ఆయనకున్న ఉత్సాహం మూడు అన్ని ఆన్సర్ చెప్పలేదు ఇంకా. కళ్యాణం వచ్చిన అంతే అంతే ఆగుతున్నాను, ఎందుకంటే తక్కువ సాపుకోవడానికి టాబ్లెట్లు ఉన్నాయి. ఏమో అందరూ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు నిజంగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల గర్ల్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో అక్కడ వెయిట్ చేస్తున్నారా? ఎప్పుడన్నా లగ్గం? ఓకే చెప్పు. ఉన్న పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించి దేవుడు కూడా ఆశీర్వదిస్తే మేబీ. అయితే ఎవరు ఆశీర్వదించట్లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, కొన్నాడు కోళ్ళు అలాగే ఉంటాయి అనుకుంటున్నారు. అర్థమవుతుంది, చూస్తుంటే అర్థం కావట్లా. పెళ్లి అందరూ కూడా పూజలు చేసే వాళ్ళకి అంతగానో ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పటికి పూజలు చేస్తావు, ఎందుకన్నా ఆశీర్వదిస్తాడు దేవుడు. చూడు పెళ్లి అందరూ చూడు, వాళ్ళందరూ ఫోన్లో ఇలాగే బాగున్నాం, ఇలాగే హ్యాపీగా ఉంటుంది చెప్పారు. ఒక్క నిమిషం వెంకన్న అడుగుదాం. అన్న ఈయన పెళ్లి చేసుకోవాలా లేదా అంటే తాడిచ్చిన ఎద్దు లెక్క మొత్తం రోడ్డు మీద తిరుగుతాడు. నేను పెళ్లి చేయాలా వద్ద ఒక్క మాట చెప్పానన్నా. పెళ్లి చేసుకున్నాడు సుఖముంటే కాదు తీసుకుని అంత చేసుకుంటే ఊరికి పెళ్లి అంటే ప్రపంచంలో పక్షులు కలిసినట్టు కలిసి ఉన్నాడు కథ. నేను కోరి పంచాయతీ మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నవ్వుతున్న అందరూ భార్య బాధితులే అన్న. వాళ్ళు ఎంత సుఖపడాలి చూసినా అక్కడ ఎంత కష్టపడాలన్నా ఒక పెళ్లి ముచ్చట 4 గోడల మధ్యలో ఉన్నది అంటే అది అక్కడి వరకే ఉండాలి. కానీ ఇలా పెళ్లి ముచ్చటతో కొట్టుకుంటానన్న బయట దేశాలల్లా. హరీష్ మీరు చెప్పండి, లగ్గం చేస్తాం అక్కడ వద్దంటారా? మీరు చెప్పిన ఏమన్నా చెప్పు. ఇప్పుడు ఈయన లగ్గం గురించి రాష్ట్రం ఇష్యూ చేస్తున్నాము. అమ్మ అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఎందుకే జరుగుతుంది? పెళ్లి అయితే గిరాకీ తగ్గిపోతుంది, అది బాగా తెలుసు కాబట్టి అక్కడ మంచిగా ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రోడ్ అంతా ఉండబట్టి నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మీరు ఇట్లనే ఉండాలి, అసలు మీరు లగ్గం చేసుకోవద్దు. మీరు లగ్గం చేసుకుంటే ఎందుకు చేసుకుంటున్నాను పంచాయతీ వస్తాను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నాకు గుడ్ టు సీ యూ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. జానీ మాస్టర్ వెరీ లాంగ్ టైం. హ్యాపీ షో వాళ్ళ జన్మ. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ రాకేష్. అండ్ థ్యాంక్ యూ. And Abhi, thank you so much, man. Thank you so much.